కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఎక్కువ సినీ ఫీల్డ్గా బాగా నాలెడ్జ్ ఉందండి. దీనిలో అంత నాలెడ్జ్ లేదు. కాకపోతే కొన్ని విషయాలు మైనస్ ఉన్నాయి ఆయన దగ్గర కూడా. కొన్ని బాగుంటాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. డిప్యూటీ అవి సీఎం సరి చేసుకుంటే ఆయన డెవలప్ అవుతారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇక్కడ కనిపించిన పెద్ద మార్పు ఏంటి? డిప్యూటీ సీఎం అయిన తర్వాత టోటల్గా ఇప్పుడు ఓ రకంగా మైనస్లోనే ఉందండి నాకు తెలిసి. ఆయన చేసింది ఏం కనపడతలేదు. ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారా? ఏమండి? ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారా? అరాకొర కరెక్ట్గా అనేది జరగట్లేదు నాకు తెలిసి, నేను చూసినంత వరకు. ఓకే. కానీ ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు తెలంగాణలో జూన్ 2. అవును, ఇక్కడ కాబట్టి అక్కడైనా మా పార్టీ గెలుస్తుందనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి. ఇక్కడ ఎట్లాగో డౌట్, లేకపోతే అంత దూరం వెళ్ళడానికి కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. దానికి ఎందుకంటారు? పర్మిషన్ ఇవ్వలేదంటే దానికి చాలా కారణాలు ఉంటాయండి బ్యాక్గ్రౌండ్లో, అవన్నీ మనం చెప్పలేం కదా. అక్కడ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు వివిధ రకాల కామెంట్స్ ఆయన చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? కాంగ్రెస్ అంటే జనరల్గా వాళ్ళ పార్టీని డెవలప్ చేసుకోవాలని వాళ్ళు కూడా వీళ్ళకి అవకాశం ఇవ్వకపోవచ్చు. ఓకే. ఫస్ట్ నీ రాష్ట్రాన్ని చూసుకో, నీ రాష్ట్రంలో ఎక్కడ చేయలేనోడు నువ్వు అక్కడికి వచ్చి ఏం చేస్తావు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ జనాల్లో వస్తుంది ఆటోమేటిక్గా. నువ్వు ఎక్కడే పెగలేవు, మా దగ్గరికి వచ్చి నువ్వేం చేస్తావు అన్న వ్యూ వస్తుంది. ఆయన ఏంటంటే ఇక్కడ ఛాయిస్ లేదు కాబట్టి అక్కడన్నా పార్టీని డెవలప్ చేసుకోవాలని ఒక సదుద్దేశం ఉంటుంది కదా ఎవరికైనా. అదే ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు, ప్రాంతీయ భేదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అనేసి అన్నారు. సో దానికి కేటీఆర్ గారు రిప్లై ఇచ్చారు. ఉగ్రవాదం కంటే ప్రమాదం అంటే మనిషి మంచిగా ఆలోచిస్తే అందరికీ మంచి జరుగుతుంది, చెడుగా ఆలోచిస్తే ఎవరికైనా చెడే వస్తుంది. మనం చేసే పనిని బట్టే ఉంటుంది. తెలంగాణలో విభేదం మీరు చూపించలేదా? బీజేపీ మోడీ గారు చూపించలేదా? ఇక్కడ రావాల్సిన అభివృద్ధిని మోదీ గారు గుజరాత్లో పెట్టారా? వీళ్ళు చూపించలేదా ప్రాంతీయ భేదం? నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు అనేసి. అది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఏం చేసిన చెల్లుబాటు అవుతుందండి. వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుద్ది. మోదీ గారు తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు, అది ఏదైనా కానీ. ఎందుకంటే వాళ్ళ మెజార్టీ ఎక్కువ ఉంటుంది. ఏమైనా మీ జాగీరా అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. దానికి కేటీఆర్ గారు రిప్లై ఇస్తూ, అవును ఈ తెలంగాణ కోసం కష్టపడి మేము నిర్ణయించి తెచ్చుకున్నాం కాబట్టి ఇది మా జాగీరే అని అన్నారు. అది కరెక్ట్గా. సో ఆ మాట అన్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు అదే మీట్లో ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేస్తాం, ఈసారి ఉంటుంది, జనసేన పార్టీ ఉంటుంది, పోటీ చేస్తుంది అన్నారు. పోటీ చేస్తే ఎంత ప్రభావం చూపించదు అనుకుంటున్నారు? వస్తే ఒక 7-8 సీట్లు వస్తాయండి, 10 లోపే. ఓకే. 10 డిజిట్ దాటకపోవచ్చు గట్టిగా ట్రై చేస్తే. ఓకే సార్. ఓకే, ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ గారు సినీ ఫీల్డ్గా బాగుంటుందండి. రాజకీయంగా అనేది ఆయనకి అంత అవగాహన లేదు ఒక రకంగా. ఆ రకంగా చూసుకుంటే జగన్ గారు ఏమీ తెలియదు, చాలా బెటర్. ఎంతో చేశాడు కరోనా టైంలో, ఫండ్స్ లేని టైంలో కూడా చాలా చేశాడు ఆయన. మంచి అని చెప్పుకోవాలి. మరి ఎవరు చేయలేకపోయారు. ఒక రకంగా ఆ టైంలో ఆంధ్రప్రదేశ్కి మంచి ఇది కూడా వచ్చింది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.